అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీస్ అండ్ ఎట్ మై ఫ్రెండ్స్. ఇవాళ మన రెసిపీ చూడబోతే అప్పటికప్పుడు మినపప్పు లేకుండా స్పాంజ్గా దూదిలాగా ఉండే ఇన్స్టంట్గా ఇడ్లీ, కొబ్బరి లేకుండా కొబ్బరి అంత టేస్ట్ వచ్చే కొబ్బరి చట్నీ, ఈ రెండింటిని అయితే చూసేద్దాం రండి ఫ్రెండ్స్. వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. సన్నపు రవ్వ అయితే చాలా బాగుంటుంది. సన్నపు రవ్వ ఒక కప్పు అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసుకొని ఒక 2-3 సార్లు బాగా కడగాలి. ఇలా ముందుగా ఒకసారి కడిగేసి ఈ నీళ్ళైతే ఉంపేద్దాము. 2 సార్లు కడిగిన తర్వాత మూడోసారి కొద్ది నీళ్ళు పోసేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అటుకులు అయితే తీసుకోవాలి. అటుకులు కూడా మనం రవ్వ ఎంత తీసుకున్నామో అంతే అటుకులు ఒక కప్పు తీసుకోవాలి. అటుకులు వచ్చేసి 2-3 రకాలు ఉంటాయి. ఆ 2-3 రకాలు ఏ అటుకులైనా పర్లేదు. నేను వచ్చి కొద్దిగా మందం ఉండే అటుకులు అయితే తీసుకున్నాను. ఇప్పుడు తీసుకున్న అటుకుల్ని ఇలాగా మనం ఎలాగ ఇడ్లీ నూక కడిగామో అలాగే ఈ అటుకుల్ని కూడా ఒక 2-3 సార్లు ఇలాగ బాగా కడిగి తీసుకోవాలి. దీంట్లో మట్టి ఉంటుంది, అందు గురించి మనం ఇలా కడిగేసి ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నామో అటుకులు అదే కప్పు నిండా ఇప్పుడు పెరుగు వేసుకోవాలి. పెరుగు వచ్చేసి కొద్దిగా పుల్లగా ఉండాలి. పుల్లగా ఉంటేనే బాగుంటుంది. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బాగా కలపాలి. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత ఈ అటుకుల్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనము కొబ్బరి లేని కొబ్బరి చట్నీ అయితే చూద్దాము. ముందుగా 2 ఉల్లిపాయలని ఇలాగ పైన తొక్క తీసుకోవాలి. ఇలా తొక్క తీసుకున్న తర్వాత ఇప్పుడు 2 ఉల్లిపాయలని ఇలాగా నిలువుగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలాగ ఉల్లిపాయలు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు మన కారానికి సరిపడినంత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలని ఉల్లిపాయలని రెండింటిని వేపుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉల్లిపాయలు వచ్చి బాగా కలర్ మారిన అవసరం ఉండదు, లైట్గా వేగితే చాలు మనకి మాత్రం. ఇప్పుడు ఇందులో కొద్దిగా పుట్నాల పప్పు వేసుకున్నాము. అలాగే కొద్దిగా చింతపండు వేసుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ వేసి ఇలా వేపుకున్న తర్వాత ఇందులో లాస్ట్గా కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసుకుందాము. ఇలా వెల్లుల్లిపాయలు వేయడం వల్ల ఇంకా చట్నీ అయితే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకొని మన కొబ్బరి చట్నీ ఎలాగ ఉంటుంది అలాగా మనం గ్రైండర్ ఆడించుకొని తీసుకోవాలి. చూసారా, కొబ్బరి లేని కొబ్బరి చట్నీ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్లో వేసుకుందాము. ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత మీకు చట్నీ వచ్చి ముద్దగా ఉండాలంటే ముద్దగానే ఉంచుకోవచ్చు. కాదు కొద్దిగా పలచగా ఉండాలంటే ఇడ్లీకి కొద్దిగా పలచగా కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఒక మంచి తాలింపు అయితే పెట్టేద్దాం. కొబ్బరి చట్నీకి తాలింపు పెడితేనే ఆ టేస్ట్ ఇంకొక లెవెల్లో ఉంటుందన్నమాట. తాలింపు పెట్టకపోతే అస్సలు టేస్ట్ అస్సలు బాగోదు. చూసారా, ఇప్పుడు తాలింపు పెట్టేసాం కదా. ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టేసి మనము అటుకులు పెరుగులు నానబెట్టాం కదా, ఇప్పుడైతే అటుకులు చూద్దాము. చూసారా, అటుకులు వచ్చేసి బాగా గట్టిగా అయిపోయింది, బాగా నానిపోయి. ఇప్పుడు ఈ అటుకుల్ని మిక్సీ జార్లో వేసుకుందాము. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత బాగా మెత్తగా గ్రైండర్ ఆడించుకొని తీసుకోవాలి. నీళ్ళు మట్టుకైతే ఎక్కువ వేసేయకుండా చూసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని ఇలాగ ఆడించుకొని తీసుకోవాలి. చూడండి, ఇలాగ మెత్తగా ఆడించుకోవాలి. ఇప్పుడు ఈ అటుకుల పేస్ట్ని ఇలాగ బౌల్లో వేసుకుందాము. ఈ అటుకుల పిండిని ఇలా తీస్తూ ఉంటే నాకు మినప్పిండి తీసినట్టుగానే అనిపిస్తుంది అనమాట. అంటే అంత స్మూత్గా అంత బాగుందనమాట. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న ఇడ్లీ నూకని నీళ్ళంతా వార్చుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు లేకుండా ఇలా బాగా పిండేసి ఇప్పుడు ఈ అటుకుల పిండిలో వేసుకోవాలి.
ఇలాగ అంతాను శుభ్రంగా పిండేసి ఇలాగ మనము ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. పలచగా అవ్వకుండా కొద్దిగా ఇడ్లీ అలాగ ఉంటుంది, ఇడ్లీ పిండి అలాగా మనం కలుపుకోవాలి. ఒకవేళ నీళ్ళు ఎక్కువైపోతే గోధుమ నూక వేసుకోండి, లేకుంటే బియ్యం నూక కొద్దిగా వేసుకొని కలుపుకోండి. అప్పుడు మీకు సెట్ అయిపోతుంది. చూడండి ఇలాగ ఉండాలి మన ఇడ్లీ పిండి అలాగా. ఇప్పుడు మనము ఇడ్లీ పోసి పెడదాం అనగా మన దగ్గర వంట సోడా ఉంటుంది కదా, వంట సోడా ఉంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. లేకుంటే ఈనో ప్యాకెట్ ఉంటుంది కదా, ఈనో ప్యాకెట్ ఇప్పుడు వచ్చేసి ఏ ఫ్లేవర్ అయినా పర్లేదు, ఇలాగ 1 టేబుల్ స్పూన్ అంత తీసుకుని వేసుకోవాలి. దీనిపైన కొద్దిగా నీళ్ళు వేసుకుందాము. ఇలా నీళ్ళు ఏమైనా చూడండి ఎలా పొంగిపోయిందో. ఇప్పుడు ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి ఇంకా స్మూత్గా వస్తుంది అనమాట మన ఇడ్లీ, చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇలాగ ఒక్కొక్క గరిటె తీసుకొని ఇలాగ ఇడ్లీ ప్లేట్లో ఇలాగ పోసుకోవాలి. ఇలాగా 2 ప్లేట్లోనే మనము ఇడ్లీ పిండి ఇలా పోసుకోవాలి. ఇలా పోసుకునే లోపు మనము ఇడ్లీ పాత్ర పెట్టేసి స్టవ్లో నీళ్ళు పెట్టేయాలి. ఇడ్లీ పాత్రలో నీళ్ళు వేడెక్కిన తర్వాత మనము ఈ ఇడ్లీ ప్లేట్ని ఒక్కొక్కటి ఇలాగ లోపల పెట్టేయాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర మూత పెట్టేసి 10 నిమిషాలకి ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇప్పుడు చూద్దాము. ఇడ్లీ ఉడికిందో చూడాలంటే చెయ్యి ఇలా పెట్టి చూస్తే చేతికి అంటుకోకూడదు, అప్పుడు మనకి ఇడ్లీ ఉడికినట్టు. ఇప్పుడు ప్లేట్ని ఇలాగ ఒక్కొక్కటి తీసుకొని నిదానంగా ఇలాగ ప్లేట్లో వేసుకోవాలి. అలాగే 2 ప్లేట్ కూడా తీసుకుని ఇలా నిదానంగా వేసుకోవాలి. చూసారా ఎంత స్మూత్గా వచ్చేసింది ఇడ్లీ అయితే. మీకు చూపిస్తాను చూడండి ఒక ఇడ్లీని. ఇప్పుడు ఇలా తుంచి చూపిస్తాను చూడండి ఎలాగుందో. చూసారా ఎంత స్మూత్గా ఉందో, చాలా స్మూత్గా ఉంది ఇడ్లీ అయితే. అలాగే కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది చట్నీ కూడా. ఇప్పుడు నేనైతే ఇడ్లీ కొద్దిగా పెట్టుకొని తింటాను. చూస్తుంటే తినాలనిపిస్తుంది వేడి వేడి ఇడ్లీ, అలాగే కొబ్బరి లేని కొబ్బరి చట్నీ. నేను టేస్ట్ చూసి మీకు చెప్తాను చూడండి ఇప్పుడు ఇడ్లీ ఎలాగుంది అనేసి. సూపర్గా ఉంది. ఇడ్లీ కాదు, కొబ్బరి లేని కొబ్బరి చట్నీ కూడా ఇంకా సూపర్గా ఉంది. తప్పక మీరు ఒకసారి ఇలా ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే నా రెసిపీ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే కొట్టేయండి. నా వీడియోని కొద్దిగా హైప్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.